హాయ్ అందరికీ, నా పేరు పావని. ఈరోజు మేము వీకెండ్ అనేసి మాల్కి పోయినాం. ఈ మాల్ ఎక్కడ ఉందో గెస్ చేయండి, ఈ ప్లేస్ చూసి గెస్ చేయండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. అదే నెక్సెస్ మాల్ దగ్గరికి పోయినాం. ఎందుకంటే ఇది మాకు చాలా దగ్గర ఉంటుంది ఈ మాల్. అయితే యాక్చువల్గా మేము టైంపాస్ అయితే బోర్ కొడుతున్నాం అనేసి నేను మా రూమ్మేట్ కలిసి పోయినాం. యాక్చువల్గా మేము పోయింది ఓజీ మూవీకి పోయినాం. మూవీ మాత్రం క్రేజీ ఉంది అసలు. బాబా పవన్ కళ్యాణ్, నేను పెద్ద ఫ్యాన్ అనమాట పవన్ కళ్యాణ్కి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? అట్లా పోయి మూవీ మాత్రం క్రేజీ ఉండే. అట్లనే ఫస్ట్ టైం ఈ మాల్కి పోవడం. అందులో అనేసి అన్ని ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం. ఎంత బాగున్నాయో, మంచి స్టార్ బక్స్ ఉన్నాయి, ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇక్కడ చూస్తే అయితే ఒక చిన్నపిల్ల డ్యాన్స్ చేస్తుంది, వాళ్ళ మమ్మీ వీడియో తీస్తుంది. అదే మా టైంలో నా వీడియోస్ అంటేనే ఫోన్ అంటేనే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేది, చదువుకోండి ఫస్ట్ చదువుకోండి అనేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఈ జనరేషన్ స్కెచ్ని చూస్తే నాకు ఫుల్ జెలస్ వస్తుంది. ఎందుకంటే మేమేం అంత ఎంజాయ్ చేయలేం. అంతగానం అర్థం చేసుకునే పేరెంట్స్ అంతా ఏం లేకుండా అర్థం చేసుకుంటుండే, కానీ నార్మల్గా అర్థం చేసుకుంటుండే. ఇప్పుడు వీళ్ళైతే నా చిన్న చిన్న పిల్లలే రీల్స్, ఇన్స్టాగ్రామ్ మొత్తం చుట్టూ ఏలేస్తున్నారు అనమాట. అట్లా మా ఫ్రెండ్ని వీడియో తీయంటే ఎప్పువే నీకో యూట్యూబ్ పిచ్చిదానా అన్నది. ఎవరిని ఎందుకు అడిగేది, మనకి సెల్ఫీ ఆప్షన్ ఉందని సెల్ఫీ ఆప్షన్తో నేనే తీసుకున్నా. ఇక్కడైతే మొత్తం మాల్ కింద మొత్తం కిడ్స్ కోసమే ఉంది. ఇక్కడైతే డబ్బులు ఇచ్చి మరీ ఆడిపిస్తున్నారు. అప్పట్లో మనం బయట పోయి ఆడుకుంటేనే తిట్టి తిట్టి పెడుతుండే, ఏ మాటలు అనేసి. ఇప్పుడు వాళ్ళే ఎంట్రీ ఫీజు కొనుక్కొని మరీ పిల్లలకి గేమ్స్ అన్నీ ఆడిపిస్తున్నారు. అసలు నిజంగా అవి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అసలు నిజంగా రియల్ లాగానే ఉంది. పాపం మా బుడ్డోడైతే ఫుల్ భయపడ్డాడు, ఫుల్ ఏడ్చాడు, నేను మమ్మీ దింపు అనేసి. తర్వాత మనకు ఆబ్వియస్లీ నాకు చాలా షాపింగ్ పిచ్చి ఉంటుంది అనమాట. అందుకే ఈ డ్రెస్ సైడ్ పోయిన అనమాట. ఎంత కాస్ట్ ఉన్నాయో, ఆస్తులు అడుగుతున్నారు లిటరలీ. ఫోన్లో మన బడ్జెట్లో ఏం లేదని నచ్చింది ఒకటి ఫోటో తీసుకొని దాని స్కానర్ తీసుకొని ఆన్లైన్లో దొలాడుకుందాం అనేసి లైట్ తీసుకున్నాం. ఇంకా మూవీ 10కి స్టార్ట్ అనమాట. మేము వచ్చింది 9:45కి, ఎందుకంటే మాకు షుగర్ ఎక్కువ. అందుకే ఇక జల్ది వచ్చేసినాం. ఇంకా 15 మినిట్స్ ఎందుకులే వేస్ట్ చేయడం అనేసి ఒక చుట్టూ చుట్టినాం. ఇక్కడ మాత్రము కాస్ట్ కొన్ని దగ్గర రీజనబుల్ ఉంది, కాకపోతే అర్థమే కాదు ఇంత జిఎస్టీలా. బాబా జిఎస్టీలో ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. సీదా నాకు ఒక బ్యాగ్ నచ్చింది, వీడియోలో చూపిస్తా. ఈ బ్యాగ్ ఒక్కటి తీసుకున్నా, దీనికి వచ్చేసి కాస్ట్ 750 ఎంతో పడింది. అట్లా నెయిల్ పాలిష్ ట్రై చేస్తుండగా ఇంకా మా ఫ్రెండ్ అన్నది మూవీ టైం అయిపోతుంది, పోదాం అనేసి. అప్పటికి నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా తిందామంటే అదే సర్లే తిందాం ఇంకా అనేసి ఈ వాఫిల్స్ తీసుకున్నాము. ఇక్కడ మాత్రం అమ్మ ఫుల్ కాస్ట్లీ, బెటర్ తీసుకోకపోవడమే. కటింగ్ ఆకలి అవుతుంది అనేసి వాఫిల్స్ 2 తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసినాం. కానీ చాలా బాగుంది మాల్ మాత్రం. కాకపోతే ఫుల్ రష్ ఉంది, ఎందుకంటే వీకెండ్ కదా, ఈరోజు సాటర్డే. మొత్తం అందరు సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నట్టున్నారు, ఇష్టం వచ్చినట్టు కసు పెడుతున్నారు. మనకున్న లిమిట్ బడ్జెట్లో ఎందుకు పోయినామంటే మేము కూడా ఎక్కువ ఏం పోము. ఎందుకు పోయినామంటే మొన్న శాలరీ పడ్డది కదా, దాన్ని ఖర్చు చేయాలి కదా, అట్లా అనేసి అట్లా పోయినాము. తర్వాత ఇది కనిపించింది నాకు, ఎంత క్యూట్ ఉన్నాయో ఇవి, చాలా బాగున్నాయి. దానికి ఇంకా మనం ఒత్తంగానే లైట్స్ వస్తాయి అనమాట. నేను అందుకే దాన్ని ఒత్తుతా ఉన్నా. కానీ వాడు చెప్పాడు, మేడం దాంట్లో ఏళ్ళ ఛార్జింగ్ లేదు, దాంట్లో మనమే సెల్ వేసుకొని క్లిక్ చేసుకోవాలి అనేసి. అయితే శాంపుల్కి ఒకటి చూపించచ్చు కదా అంటే వాడు లాస్ట్కి చూపించిండు. చాలా బాగుండే. దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అంట చిన్న బొమ్మకి. అదే కోటిలో అయితే మనకి 50-60 వేలు వస్తాయి అనేసి లైట్ తీసుకున్నాం. చిన్నపిల్లలకి చూడండి అసలు ఎంత రకరకాల పెన్సిల్, రకరకాల థింగ్స్ ఉన్నాయి. మా అప్పుడైతే నటరాజ్, అప్సరా ఈ రెండే కొనిచ్చేటోళ్ళు మా అమ్మ ఇంకా నేను పొడగొడుతుంది అనేసి ఆ పెన్సిల్లో సగం చేసి సగం ఫస్ట్ డేకి ఇచ్చేది, ఇంకో సగం నెక్స్ట్ డేకి ఇచ్చేది. ఇంకా మొత్తం ఒక రౌండ్ తీసుకున్నాం. ఒక పెన్సిల్ తీసుకున్నాను నేను, మా చిన్నమ్మకి కావాలనేసి. అది వచ్చే ప్రైస్ అరౌండ్ 350 ఏదో పడింది. తర్వాత మేము ఫుడ్కి చూస్తూ ఉన్నాము. నాకు అన్నీ తినాలనిపిస్తుంది, కానీ వద్దులే మన బడ్జెట్లో కనిపించేది తినాలనేసి ఇట్లా ఇక్కడ పోయినాము. అమ్మమ్మ వీడియో తీస్తూ ఉంటాం, మా వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాం, ఒకటే డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అది రీచ్ రాదు, ఏం రాదు అనేసి. ఎవరికి పాజిటివ్ మైండ్ సెట్టే లేదనమాట, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అట్లా అనేసి ఇక ఇది ఓజీ మూవీకి అప్పుడు నేను అనుకున్నా, ఏంద్రా ఎవరు రాలేదు మూవీకి అనుకున్న టైంకే కరెక్ట్ అందరు 10-15 అయ్యేసరికి ఫుల్ ఘోరంగా వచ్చినారు మంది.
ఇక మళ్ళీ అట్లా 2-3 సెల్ఫీలు దిగడం మ్యాండేటరీ కదా. నేను అద్దం ఉంటే అక్కడే స్టక్ అయిపోతాను అనమాట, ఎంత వర్క్ ఉన్నా సరే. నాకు అద్దం అంటే ఇష్టం, అందుకే నేను అక్కడ ఉండి ఇంకా మళ్ళా స్నాక్స్ కొన్ని పాప్కార్న్ అది తెచ్చుకున్నాము, అవి తినేసినాక కూడా నాకు మళ్ళీ ఆకలి అవుతుంది. ఇవన్నీ తిన్నాక కూడా ఆకలి అవుతుంది, ఎందుకంటే శాలరీ పడ్డది కదా. అకౌంట్లో పైసలు ఉంటే మాకు దూలు ఎక్కువ ఉంటుంది కదా. అట్లా అనేసి ఇవేవో పేర్లు కూడా నాకు పలకడానికి రాదు, స్టైలిష్ పేర్లు, బోబో బోబో అంట, ఏదో అది తీసుకున్నాం. అది ఎట్లుందంటే అంత మార్వలెస్ అని లేదు, దోశ పిండి పైన ఏదో వేసినట్టుంది. తర్వాత విషార్ట్ తీసుకున్నాం. ఈ విషార్ట్లో 8 పీసెస్ 9 పీసెస్ వచ్చినాయి. యాక్చువల్గా ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు అనేసి తినలేదు సాటర్డే, మా ఫ్రెండ్ తినదనమాట.